హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు విధులేంటి, అలాగే వారికి కేటాయించిన శాఖల గురించిన వివరాలు తెలుసుకుందాం. ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి విధుల్లోకి రాలేని పరిస్థితిలో, అలాగే విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి అనేది రాజకీయ హోదా తప్ప పాలనాపరమైన హోదా కాదు. ఉప ముఖ్యమంత్రిగాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందించిన శాఖల ద్వారా మొదటి సంతకం ఉపాధి హామీ పథకం, ఉద్యాన వనరులకు సంబంధించిన ఫైల్, అలాగే గిరిజనుల నివాసం ఉన్న ప్రాంతాల్లో పంచాయతీ భవన నిర్మాణానికి మొదటి సంతకం పెట్టారు. పంచాయతీరాజ్ శాఖ అంటే కత్తి మీద సాము అని చెప్పచ్చు. భవన నిర్మాణంకు మొదటి సంతకం పెట్టిన పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాలలో మురుగునీళ్ళు కాలువలో చెత్త ఎక్కువ పేరుకుపోయినా, వాటర్ ట్యాంక్ రాకపోయినా, విద్యుత్ దీపాలు వెలగకపోయినా, ఎక్కువగా కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని ప్రభుత్వం అంటూ ప్రజల్లో వ్యతిరేక రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని శాఖలకు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేకపోవచ్చు, కానీ 10 ఏళ్ళ ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఖచ్చితంగా అనుభవం వస్తుంది. ప్రతి ఒక్కరూ లైఫ్లో ఫస్ట్ స్టెప్ తోటే అనుభవం సాధించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన భవిష్యత్తులో మనకి కనబడనుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా సరే ఆచితూచి సబ్జెక్ట్ మీద అవగాహనతోటి మాట్లాడతారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడం ప్రధాన లక్ష్యమే. గ్రామీణ అభివృద్ధి శాఖ అంటే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఇక రోడ్లు అలాంటి మౌలిక సదుపాయాల గురించి చర్యలు తీసుకుంటారని భావిద్దాం. అలాగే పర్యావరణం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలోనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మొదటి సంతకం తన వదిన గారైన సురేఖ గారు ఇచ్చిన పెన్ తోటే